కార్యములు 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అందరూ కలిసి చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సుతో ఉండి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందు. ప్రార్థన చేస్తాం. మా సమయం దీవెనకరంగా ఉంచండి, మాతో మాట్లాడండి. ముఖ్యంగా మరి బాప్తిస్మకి సిద్ధపడుతున్నటువంటి మరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి సహోదరుడు మధును బట్టి, సహోదరుడు సత్యనారాయణ బట్టి, సహోదరు యూలా బట్టి వందనాలు. వారి బిడ్డలు మీరే ఒకసారి వాక్య వెలుగులో వారిని దర్శించి మీరు నైవేద్యం తెచ్చుకోమని, ఈ కార్యాల కొరకే మీరు సిద్ధపరచమని, మా సమయం దీవెనకరంగా ఉంచమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బాప్తిస్మము అనేది క్రైస్తవ జీవితంలో అది మూలమైనది, ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం యొక్క ఆరంభాన్ని అది చూపిస్తూ వస్తుంది. ఎంతకాలము మనము బాప్తిస్మం అనేది తీసుకోకుండా ఉంటే అంతకాలము ఎక్కడ ఉన్నట్టు మనము వెనకాలే ఉన్నట్టు, ముందుకు ఏమాత్రం మనము వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందుకే పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీరేం చేయాలి? ప్రతి వాడును ఎవరి నామంలో? యేసు నామంలో లేక యేసు క్రీస్తు నామమున మీరేం చేయాలి? బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం. అసలు బాప్తిస్మము పొందేటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏం కలిగి ఉంటే బాప్తిస్మం? బాప్తిస్మం పొందేటువంటి వ్యక్తిలో మొట్టమొదట ఆ వ్యక్తి రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే అతని జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇంకొక మాట చెప్పాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. కనుక రక్షణ మారు మనసు లేకుండా కొన్నిసార్లు ఏదైతే పెళ్లి కోసం బాప్తిసాలు రాసి వస్తుంది. ఏంటది? పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి ఒకసారి విచారకరమైన కొంతమంది సేవకులు పెళ్లి కోసం అని చెప్పి ఆ ఒక్క వ్యక్తి కోసం కూడా ఏం చేస్తారు? మొత్తం కార్యక్రమం నడిపించేస్తారు. అసలు ఆ వ్యక్తిలో మార్పే ఉంటుంది. ఇంకొకసారి ఏమైతుందంటే కొన్నిసార్లు అసలు వాళ్ళు సరైనటువంటి కార్యం జరిగింది. నేను అంటాను, ఒకవేళ మనలో కార్యం జరిగినా కూడా అది ఎక్స్ప్రెస్ చేయాలి మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మేబీ అది జరగకపోవచ్చు. కానీ ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో కార్యం జరిగిందా లేదా సంగతి ఖచ్చితంగా ఏమైపోతే అర్థమైంది కదా. కనుక ఈ ముగ్గురితో నేను రాత్రి మాట్లాడుతూ వస్తున్నప్పుడు కొందరు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కానీ వాళ్ళలో మాత్రం దేవుని కార్యం అయితే జరగడం మాత్రమే కాదు, వారు ఏ విధము చేత నేను బాప్తిస్మము పొందాలని చెప్పి వారు తీర్మానిస్తారు. రక్షణ రెండవది మారు. రక్షణ అనేది ఎలా వస్తుంది? ఒక వ్యక్తి రక్షించబడడానికి జీవితంలో జరగాల్సిన కార్యం ఏంటి? రెండు మాటలు చెప్తున్నారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నా కొరకే ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినాడని నీ హృదయమందు ఏం చేయాలి? విశ్వాసం. ఇదే రక్షణ. రక్షణ అంటే ఏదో గంభీరమైన లేకపోతే కొన్ని దినాలు దీక్ష చేస్తే, కొన్ని దినాలు కార్యక్రమాలు చేస్తే,
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. సోదరుడు చెప్తున్నాడు, ఏమన్నాడంటే అన్న ఈ బ్రదర్ ఏంటంటే ఈ రోజు ఏంటి బ్రదర్ అంటే ఎన్సెట్ చెప్పాడు, ఈ రోజు డేట్ పెట్టి ఈ రోజు ఎందుకు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు, ఈ రోజు నేను తీర్మానం చేస్తున్నాను కదా, ఈ రోజు తీర్మానం రేపే నేను బాప్తిసం తీసుకుంటాను చెప్పాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తారంటే అది ఇదే అనుకూలమైన సమయం, వేరొక సమయం లేదు, వేరొక సమయాన్ని దాటు కదా, దాటిపోతే ఏమైతుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇద్దరు యవనస్తులు మందిరంలో కూర్చున్నారు, ఎప్పుడు ఇద్దరు యవనస్తులు ఆడవాళ్ళు, ఒక ఆమె రక్షించబడింది, ఒక ఆమె రక్షించబడింది. అయితే ఇద్దరు కూర్చొని వాక్యం వింటారు, చివరిలో ఆటకాలు ఇస్తున్నారు. ఆటకాలు అంటే చివరిలో ఎవరైతే మామూలు పొందినారో చేయలేదు. ఇలా పక్కన స్నేహితులు అనుకుంటా మామూలుగా ఆడతారు, స్నేహితులు ఏమంటారు, సినిమా టైం వాళ్ళ తొందరగా చెప్పేసాను, లేదు లేదు నేను రాను, నేను రాను, ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను, తీర్మానము చేసుకున్నానని చెప్పి ఆ తీర్మానంలో ఆమె నిలిచి ఉందిగా మనం చూసుకోవచ్చు. ఈమె సినిమా కన్నా బయలుదేరి హెర్మోన్లో ఉన్నటువంటి హెర్మోన్ ఆ ప్రాంగణంలో నుంచి బయటకు వెళ్ళేసరికి అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద వెహికల్ ఆ అమ్మాయిని గుర్తి వెంటనే అక్కడే జరిగింది. ఇది జరిగిన సంఘటన. అందుకే మన జీవితంలో సమయం ఉండగానే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మన జీవితంలో ప్రభు కొరకు తీర్మానం చేస్తాం. ఎందుకు ఇంత వ్యయ ప్రయాసాలు పడి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే మన బిడ్డలు లేకపోతే మన కుటుంబము మన సంఘము ఎవరు కూడా మానవ మనసు రక్షణ లేకుండా విడిచిపెట్టబడకూడదు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కనుక దీన్ని సద్వినియోగపరచుకోవాలి. దానికి మన జీవితంలో బాప్తిస్మము పొందాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసింది పాప క్షమాపణ, మారు మనస్సు అనేటువంటి గొప్ప మరి నిశ్చయత. అంత మాత్రమే కాదు, అతని జీవితంలో యేసు రక్తము చేత యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రం చేస్తుంది. కనుక ఆయన రక్తము చేత మనం ఏం చేయబడాలి, పవిత్రంగా చేయాలి. ఇప్పుడు గోదావరిలో ఏం చేస్తున్నాం, తీసుకుపోయి గోదావరిలో ఏం చేస్తున్నాం, మన పాపం అంతా కడిగేస్తాం. ప్రకారం అంట బాప్తిసం ఇచ్చేటప్పుడు ట్యాంకులు ఎవరు మంచిదే, కానీ ట్యాంకులు ఎవరంటే పారేటువంటి నీటిలో ఇవ్వడం మంచిది. కారణం ఏంటంటే ట్యాంకులు ఇచ్చేమనుకోండి మన పాపాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. నువ్వు ఒకరి పాపాలు ఒకరు కట్టుకుంటాయేమో నాకు తెలిసి కదా అని మామూలుగా చెప్తున్నాను. ట్యాంకులు లేనట్టు కానీ ఏదో గోదావరి నది పారుతుంది అనుకోండి, ఏమైపోతుంది, ఇలా ఉంచగానే ఏమైపోతుంది, కొట్టిపోతుంది. ఇక మరి రా అంటే తీసుకు రా ఏంటంటే మన పాపాలు తిరిగి రాలేదు. కనుక నిజంగా ఆ పాపములు మన జీవితంలో రక్తము చేత కడగబడాలి. ఎప్పుడు కడగబడతాయి? అదే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనినట్ట ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను ఏమనుకోవాలి, నన్ను క్షమించు. ఒకవేళ బాప్తిసం తీసుకున్నటువంటి మీ జీవితాలు ఇంకా ఈ నిశ్చయత మీకు లేకపోతే ఇప్పుడు నా ప్రభావం నా పాపాన్ని క్షమించు, నేను ఎంతమంతో కడుగు నీ విడుదలను చేసుకో, నీ కొరికేమో సిద్ధపరచు. బాప్తిస్మం గురించి నేను 3 మాటలు చెప్తాను. ఒకటి, బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటి, రెండవది బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి, మూడవది బాప్తిస్మం యొక్క ఆశీర్వాదం ఏంటి. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా బాప్తిస్మము యొక్క ఉద్దేశము ఏంటి? బాప్తిస్మం అనేది దేవుని సంకల్పము. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 35వ వచనం, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక
తమ విషయమైన దేవుని సంకల్పమును, అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం అనేది దేవుని యొక్క సంకల్పము కదా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటంటే అది దైవ సంకల్పం. సంకల్పం అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. కానీ మీరు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ కూడా ఏదో వచ్చినట్లుగా దేవుని సంకల్పంలో వచ్చినట్లుగా. ఎంత గొప్ప ధన్యత! మనం అనేక సార్లు ఈ సంవత్సరం ఆగుదాంటే, మరొక సంవత్సరం ఆగుదాం, ఎన్ని సంవత్సరాలు ఆగిపోతే అన్ని సంవత్సరాలు దేవుని సంకల్పాన్ని వేసినట్టు నిరాకరించింది. దేవుడిని ప్రేరేపించాను. నేను కూడా చెప్తాను, ఇప్పుడైనా నువ్వు తీర్మానం చేసుకుని నీ బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడైనా ఇది దేవుని సంకల్పం. దీన్ని నువ్వు నిరాకరిస్తే నీ జీవితంలో ఏనాడు తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండని ఉండవు. ఒకటి దైవ సంకల్పం, దేవుని ఉద్దేశంలో లేక బాప్తిస్మ ఉద్దేశంలో ఇది దైవ సంకల్పం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం లేక 14వ వచనం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎదురుకు వచ్చుచున్నావని ఆయనను నివారింపజూచాను. కానీ యేసు ఇప్పటికి కాలము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చున్నాడు. బాప్తిస్మము అనేది నీతిని నెరవేర్చేది. నీతిమంతులుగా జీవించడం కాదు, నీతిమంతులుగా మార్చడం కాదు, నీతిని మన జీవితం ఏం చేయాలి? నెరవేర్చాలి. నీతి అనేది మన జీవితాల్లో క్రియల రూపంలో చూపించాలి. ఏం కలిగిన మనము బాప్తిస్మ సాక్ష్యము మనము కలిగి ఉండవలసినటువంటి వారుగా చూస్తున్నాం. అని చెప్తున్నాడు, ఇది దైవ సంకల్పం. అంత మాత్రమే కాదు, ఇది నీతిని నెరవేర్చేది. మరొక మాట కూడా మేము ముందుకు తీసుకొస్తారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యముగా బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును సాదృశ్యముగా. మన పితరులు కూడా బాప్తిస్మం పొందినారు. మీరు అనుకోవచ్చు, ఎలా పొందినారంటే డాక్టర్ కూడా చెప్తున్నారు. ఎవరు? తిమోతి అని చెప్తున్నారు. నోవాహు తన కుటుంబం ఏమైంది? జల ప్రళయములో ఏం చేసినాడు? బాప్తిస్మం పొందినారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బాప్తిస్మం పొందినారు? రెండవ మాట, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మేఘములను సముద్రములను, మేఘములను అంటే మన పితరులు కూడా ఇది వారు బాప్తిస్మము పొందిన ఏ సాదృశ్యం అయితే విడిచిపెట్టారు, ఆ సాదృశ్యాన్ని కూడా మన లోకమించే నెరవేర్చారు. ఇదే బాప్తిస్మం యొక్క ఉద్దేశం. మొదటి ఉద్దేశం చెప్తాను. రెండవది ఏం తెలుసా? బాప్తిస్మం యొక్క అర్థం ఏంటి? బాప్తిస్మం అనేది ఎలా చేస్తారంటే మీకు తెలుసు, చాలా మంది చూశారు. చిన్నప్పుడు నేను కూడా చాలా పరిగెత్తి చూశాను. అదొక ఏదో పండగగా ఉంటాయి బాప్తిస్మ కార్యక్రమాలు. అంటే ఇప్పుడంటే ఉన్నాయి, కానీ చిన్నప్పుడైతే ఏదో ఒక గడ్డ దగ్గర తీసుకుని పోయి అక్కడే చిన్న 4 కర్రలు వేసి మళ్ళీ కర్రల చుట్టూ క్లాత్ కట్టి ఆ క్లాత్లో వెళ్ళి ఏం చేయాలి? బట్టలు మార్చుకున్నాం. 2 రంధ్రాలు కాదు, నీటిలో వెళ్ళేటప్పుడు కూడా ఆ జలం ఆ ఇసుకంతా గవ్వి ఏం చేశారంటే బాప్తిస్మ చూడడానికి రీతి దాన్ని సిద్ధపరిచారు. అవన్నీ చూడడం అనేది చాలా సంతోషం ఉంది. సరే, ఈ బాప్తిస్మ అనేది ఎలా ఉంటుందంటే ఒక దైవ సేవకుడు లేకపోతే ఎవరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని ఇలా పట్టుకుని ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని ఏం చేస్తారు? ముంచి ఏం చేస్తారు? ముంచి పైకి తీస్తారు. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వస్తాయి. ఒకటి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ దైవ సేవకుని చేతిలోకి వెళ్ళిపోతాడో అతడు ఆ యొక్క వ్యక్తి తన ఆధీనంలో ఉండలేదు. అంటే అర్థం ఏంటంటే
నాకు నేను మునుగల బాప్తిస్మం లేదు. అంటే ఈ వ్యక్తి ఏమన్నారంటే బాప్తిస్మము అనేటువంటి దాని ద్వారా ఆ వ్యక్తి మృతి పొందినవాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చూస్తే లేఖనముల ప్రకారము చదవనమాట. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. మూడు విషయాలు చాలా చక్కగా రాశారు. ఒకటి, మృతి పొందెను అంటే మనం ఏం చేయబడాలి? ఏమో ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను కలిసి సమాధికి వెళ్ళగలరా? ఏం చేయాలి? వారి నలుగురు ఏం చేయాలి? తీసుకెళ్ళి అతను ఏం చేయాలి? సమాధిలో పెట్టాలి. కానీ ఇప్పుడు మనం కూడా ఏం చేయబడాలి? మృతి పొందినటువంటి మనము ఏం చేయబడాలి? ఈ వ్యక్తి ఏం చేశాడు? దైవజనుడు ముంచి బయట ఆయనతో పాటు చనిపోవాలి, ఆయనతో పాటు సమాధి చేయబడాలి, ఆయనతో పాటు మనం ఏం చేయబడాలి? తిరిగి లేకపోవాలి. నిజంగా ఈ గొప్ప ధన్యత మన జీవితాలు దేవుడు అనుగ్రహిస్తుంది. క్రీస్తులో మన జీవితాలు అంటే ఒక రకంగా ఆయనతో పాటు మన జీవితాన్ని ఏం చేస్తాం? చూడండి, ఆ మాట స్పష్టంగా రాస్తున్నాడు. రోమికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి. 4వ వచనం, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం, ఆయన మరణము యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గలవారు. ఎంత క్లియర్ రాశారు అంటే బాప్తిస్మం అనేది మన జీవితాల్లో జరిగేటువంటి సిలువ కార్యం. అందుకే ఎవడైనాను నన్ను వెంబడింపబడిన యెడల అతడు ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకుని ఏం చేయాలి? సిలువ ఏంటి? ఈరోజు నుంచి ఏం మోయాలి? ఈరోజు నుంచి ఏం మోయాలి? సిలువను మోయాలి. ఈ రోజు నుంచి మన జీవితాలు ఎందుకంటే ఆ భారం అనేది పెట్టాడు. ఎందుకంటే మత్తయి సువార్త 11:29 రాస్తుంది. ఏమంటాడు? నేను సాత్వికుడను, దీనమనస్కుడా. మరి ఏం చేయాలి? మీ మీద మనం ఏం పెట్టినాడు? ఏం పెడుతున్నాడా? అందుకే మన జీవితంలో దీని యొక్క అర్థం ఏంటంటే ఆయనతో మరణించి ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయనతో పాటు మనము తిరిగి లేపబడేటువంటి మూడో విషయం, బాప్తిస్మం ద్వారా మనం పొందేటువంటి ఆశీర్వాదం. ఏం పొందుతాం ఆశీర్వాదం? 6వ అధ్యాయం రండి. ఇదే రోమికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడను అలాగే మనము నూతన బాప్తిస్మం ఏం పొందుతాం? ఈ రోజు నుంచి ఏం కావాలి? మన జీవితం ఏమొస్తుంది? ఇప్పుడు నూతన. ఎంతకాలము ఒకటి మందిరం మానేసిన, ఎంతకాలము ప్రార్థన మానేసిన, ఎంతకాలము వాక్యం చదివేటువంటి విషయంలో తప్పిపోయినా ఏం చేస్తాం? ఇక్కడ నుంచి మన జీవితం ఏమవుతుంది? అంటే పాతవి గతించెను. ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం రాస్తున్నాడు. ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. మన జీవితాల్లో పాతవన్నీ పోతున్నాయి. పాతవన్నీ దేవుడు తీసివేస్తున్నాడు. ఎప్పుడు? ఏ రోజైతే మనము సమాధానం పోతున్నాం. అందుకే బాప్తిస్మం వల్ల మనం పొందేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే నూతన జీవితం. దీని గురించి నేను వివరణ. రెండవది, బాప్తిస్మం వల్ల మనం పొందేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే 6వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట రాస్తారు, ఆయనతో ఐక్యము గలవారు. నూతన జీవం మాత్రమే కాదు. ఈరోజు ఎవరు మనము?
ఎందుకు హస్త నిక్షేపణ చేస్తారంటే, జాగ్రత్తగా ఇవాళ జాగ్రత్తగా హస్త నిక్షేపణ చేయడానికి గల కారణం ఏంటంటే, నూనె రాసి లేకపోతే మామూలుగా చేతుల నుంచి బాధ చేసేటంటే, ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వాడవు, ఒంటరి వాడవు, ఒంటరి దానవు, ఇక్కడి నుంచి నువ్వేమైనా సార్వత్రిక సంఘంలో నువ్వేమైనా ఐక్యమైనావు. సంఘము ఎత్తబడేటువంటి సమూహంలో ఈ రోజు నుంచి నువ్వు చేర్చబడ్డావు. నువ్వు ఎంత కాలం బాప్తిసం తీసుకోకపోతే అంత కాలం ఎక్కడున్నట్టు సంఘానికి వచ్చినా, మందిరానికి వచ్చినా, మందిరంలో కూరగాయలకు వచ్చినా, మందిరంలో తుడిచినా, మందిరంలో పనులు చేసినా, మందిరంలో పరిచయం చేసినా ఉపయోగం లేదు. కారణం నువ్వు ఎత్తబడే గుంపులో లేవు, గుంపులో నీవు లేనే లేవు. అంటే ఇక్కడ గమనిస్తే ఈ రోజు నుంచి మనం క్రీస్తులో ఏమైనటువంటి వారము, ఐక్యమైనటువంటి వారు. మొదటిది నూతన జీవం, రెండవది క్రీస్తులో ఐక్యమైనటువంటి అనుభవం. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో పొందే చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 6వ అధ్యాయం 8వ వచనం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించు. మూడవ సందర్భం ఏంటంటే, బాప్తిస్మము వలన మన జీవితాల్లో మనం పొందే మూడవ వాస్తవాలు ఏంటంటే, మరణముపై జయం పొందుతాం. ఇక మరణము మన మీద ఏం లేదట, మరణము మనపై ఏం చేయదట, అధికారం చేయదు, ప్రభుత్వం చేయదు. ఎంత గొప్ప మరి సత్యాన్ని మనం నేర్పిస్తున్నాం. కనుక ఇక్కడ నుంచి మరణమే భయం ఉండదు. మరణ భయం నుంచి దేవుడు మనం ఏం చేస్తాడు, ఓ మరణమా దేవుడు లేపాడు, ఓ మరణమా నీ విజయము, మరణపు ములును విరిచినాడు. ఆయనే కాదు, నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఈ బాప్తిస్మము ద్వారా ఏం చేస్తున్నాం, మరణపు ములును మనం కూడా విరిచివేసి మరణముపై మనం ఏం పొందుతున్నాం, జయము పొందుతున్నాం. కనుక మన జీవితాల్లో మరణంపై దేవుడు మనకి జయిస్తుంది. ఒక్క మాట ఉంది, ఆ మాట చెప్పి 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అనుభవం ఏంటి తెలుసా, అది ప్రాముఖ్యమైనది. మరణముపై జయం మాత్రమే కాదు, పాపముపై దేవుడు మనకి ఇస్తాడు. ఎలాగా దీని రహస్యం ఏంటి తెలుసా, ఇందులో మనం చదివాం కదా, 2వ అధ్యాయం 31వ వచనం మనం చదివితే, ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే దేవుడు ఏం చేస్తాడంట, పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడంటే, ఏ రోజైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆనాటి నుండి నేను ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు పాపము చేయకుండా, పాపము చేసే అవకాశాలు వచ్చిన, పాపము చేసే పరిస్థితులు వచ్చిన, పాపము చేసే శోధనలు వచ్చిన దేవుడు ఏం చేస్తాడు, వాటిలో నుంచి మనం ఏం చేస్తాడు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనను గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, మనం నడిపిస్తాడు. అందుకోసమే మన జీవితంలో ఒకటి నూతన జీవం, రెండవది క్రీస్తులో ఐక్యత, మూడవది మరణముపై జయము, అందువల్ల కాదు పాపంపై విజయం. ఇది బాప్తిస్మం యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం. కనుక ఇది ఎరిగి అర్థమైనప్పుడు బాప్తిస్మం అంటే అర్థమైనా, మీకు కూడా అర్థమైనా, సచిన్ గారు మీకు కూడా అర్థమైనా. కనుక ఈ గొప్ప నిశ్చయతతో ఏం చేద్దాం, బాప్తిస్మం కొరకే మనము సిద్ధపరుస్తాం. ఈ సమయంలో మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి మీరు లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి, అటువైపు తిరగండి, అటే తిరగండి, అటే తిరగండి, బ్రదర్ మళ్ళీ అటువైపు తిరగండి. దాని అర్థం ఏంటంటే, మీరు కొంచెం వెనక్కిరండి, మీరు కూడా వెనక్కిరండి, వదలదు బ్యాక్ సైడ్ ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఇక్కడ నిలబడండి, ఇలా ఇలా బాప్తిసం తీసుకున్నటువంటి మీ జీవితాల్లో ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మీ ప్రతి పాపము కడగబడినది అనేటువంటి నిశ్చయత లేకుండా ఉందా లేదా? ఉందా చెప్పండి, ఉందా లేదా? నిశ్చయత ఉంది. దేవుడు మీ పాపాలు ఏం చేశాడు, క్షమించాడు అనేటువంటి నిశ్చయత మీ దగ్గర ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఈ బాప్తిసం విషయమై
ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బలవంతం చేశారా? చేశారండి? చేశారా? చేయలేదు కదా? చేశారా? బాప్తిసం తీసుకుంటే 10 కేజీలు బియ్యం, ఒక చీర, ఈ ఇచ్చేస్తే బాప్తిసం ఏంటది? ఏంటి ఏగా మీరు బాప్తిసం తీసుకున్నారంటే సరే ఏం చేస్తాం? మీకు అన్ని ఇచ్చేస్తాం. అమ్మాయికి తెలియక నాకు తెలియక మన దగ్గర ప్రఫార్మ కూడా ఇది కూడా తెలిసే ప్రఫార్మ. రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి ఎందుకంటే మా అమ్మని తీసుకెళ్ళిపోయారు కంటే ఇదివరకు మీరు కూడా సంతకం పెట్టేది ఇక్కడ సంతకం పెట్టాడు. కొంతమంది ఈ ప్రఫార్మ ఉండవు. ఇది మా సంఘం మొదటి నుంచి నేర్చుకున్నటువంటి సిద్ధాంతం. ఎవరు ఏ విధమైన బలవంతం చేశారు మమ్మల్ని? లేదు కదా? ఒకవేళ ఎవరితోనైనా మీకు మరి సరైన సమాధానం లేకపోతే ఇక్కడి నుంచి వాటితో సమాధానం ఉండడానికి మీరు ఇష్టపడుతూ వస్తున్నారా? కుటుంబం కూడా ఒకసారి ఉండదు. ఎంత మన క్రైస్తవ కుటుంబాల్లో ఎంత భయంకరం అంటే చెప్పండి, ఏం చెప్పండి, ఇంత చక్కగా కొంతమంది మంచి బోధ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇంటికి భార్య కొడతారు. ఉన్నారు లేదా? ఉన్నారు. ఒక ఆయన ఒక ఆయన నేను మంచి బోధ చేయదు. మా వాక్యం చెప్పిన తర్వాత చెప్పినాడు, బ్రదర్ ఉదయం చీపురు తన భార్య కొట్టేసి వచ్చి ఆరాధన చెప్పాడు. అయితే అందరితో ఎలా ఉండాలి? మనము సమాధానము కలిగినటువంటి వారే ఉండాలి. ఒకవేళ ఇటువంటి మరి శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు వచ్చినా మరి ప్రభుని విడిచిపెడతారా? ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా సచిన్ గారు మీరు కూడా విడిచిపెడతారా? విడిచిపెడతారు కదా. కొంతమంది అంటారు ఇక్కడి నుంచి ఇంకో నువ్వు కూడా వెళ్ళిపోయావా, ఇందులోకి ఏమని వెళ్ళిపోయావా, ఇక్కడి నుంచి నీకే దేనికి పిలవు, ఏదేంటి ఏ పండగకి పిలవు, దేనికి పిలవు అని చెప్పినా ఆయన పర్వాలేదు. ఏమో చెప్పాలి? నా యేసు ప్రభు నాతో ఉంటే చాలు. నిజంగా ఆ తీర్మానం రావాలి. అంటే ఎదిరింపులు కానీ, హింసలు కానీ, ఎటువంటి మరి పరిస్థితులు వచ్చినా కానీ ఏం చేయాలి? యేసు ప్రభుని ఒకవేళ ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు పక్షాన్ని నిలబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అయ్యా మీరు సిద్ధంగా ఉన్నారా? కనుక మరి ఎందుకు ఈ రీతిగా మిమ్మల్ని నిలబెట్టామంటే సంఘం ఎదుట, లోకం ఎదుట, సాతాను ఎదుట ఏం చేస్తున్నారు? సాతాను ఏమవుతాడట? సిగ్గుపడతాడు. యేసు ఏం చేస్తారు? సంతోషిస్తారు. కనుక మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వీరికి బాప్తిసం ఇవ్వడానికి మనము మరి బయలుదేరి వెళ్ళాము. కూర్చోండి, కూర్చోండి. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి సంతోషంగా దేవుని బిడ్డలను తీసుకుని వెళ్దాం. దానికి స్థానిక సంఘం విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా మేఘాపురం, నౌకలు